ప్రైజ్ లార్డ్ అందరికీ 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేసే దాంట్లో రెండవ భాగంగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 25వ అధ్యాయము చదువుకుందాము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతూను అను వారి కుమారులలో కొందరిని సేవా నిమిత్తమై ప్రత్యేకించి సితారలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నితన్య, అషర్యేల అనువారు, యెదూతూను సంబంధులలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదూతూను చేతి కింద నుండి యెదూతూను కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, హషబ్యా, మత్తిత్య అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహు, మతన్య, ఉజ్జియేలు, జెబుయేలు, ఎరీమోతు, హనన్య, హనాని, ఎలీయాతా, గిద్దాల్తి, రొమమ్మియేజెరు, ఎగ్బేకాషా, మల్లోతి, హోతీరు, మహాజియేతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులు, 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును, యెదూతూనకు, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచూ ఉండిరి. యెహోవాకు గానం చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 280 మంది. తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకే చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరిట పడెను. రెండవది గెదల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవనది జక్కూరు పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరిట పడెను. వీడును వీని సహోదరులు కుమారులను 12. ఐదవది నితన్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులు 12. ఆరవది బక్కీయాహు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యెషర్యేల పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్య పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12. 10వది షిమి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 12వది హషబ్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షూబాయేలు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 14వది మత్తిన్య పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 15వది ఎరేమోతు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 16వది హనన్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యష్బేకాష పేరిట పడెను. వీని కుమారులను సహోదరులు 12. 18వది హనాని పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయాతా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గిద్దల్తి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహాజియేతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రొమల్తియేజెరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 26వ అధ్యాయము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరాహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా
జెకర్యా జ్యేష్ఠుడు, ఎదియావేలు రెండవవాడు, జెబెద్యా మూడవవాడు, ఎత్నియేలు నాలుగవవాడు, ఏలాము ఐదవవాడు, యెహోహానాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, షాకారు నాలుగవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మియేలు ఆరవవాడు, ఇశ్శాకారు ఏడవవాడు, పెయుల్లేతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు. బలాఢ్యుడైన అతని సహోదరులు ఎలీహు, నెమయ్యా. ఒబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పని చేయటలో మంచి గట్టివారు. మెషెల్యెమాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీలలో హోసా అను వారికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండవవాడు హిల్కియా, మూడవవాడు టెబెల్యాహు, నాలుగవవాడు జెకర్యా. హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి 13. ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలిండుటకే వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకం గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జెకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఒబేదెదోమునకు దక్షిణ వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలి పడెను. అసుప్పీమునకును హోసాకును పడమటి తట్టున ఉన్న షల్లేకేతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటీ పడెను. తూర్పున లేవీలైన 6, ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4. అసుప్పీమునొద్ద ఇద్దరిద్దరును, బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీలలోను ద్వారము కనిపెట్టు వారికి ఇలాగు వంతులాయెను. కడకు లేవీలలో అహీయ అనువాడు దేవుని మందిసపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను కూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారిని గూర్చినది. ఇహియేలి కుమారుడైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీలు, ఇస్సాహారీలు, హెబ్రోనీలు, ఉజ్జీయేలు అను వారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీజరు సంతతి వారగు షబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా కుమారుడైన యెషయా కుమారుడైన యెహోరాము కుమారుడైన జిక్రీ కుమారుడైన షెలోమితు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను, సహస్రాధిపతులను, శతాధిపతులను, సైన్యాధిపతులను యుద్ధంలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లుసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమితును వాని సహోదరులను కావలికాయి వారైరి. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమితు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇస్సాహారీల గూర్చినది. వారిలో కెనన్యాయును వాని కుమారులను బయట పని జరిగించుటకై ఇశ్రాయేలుకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. అషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులు 1700 సంఖ్య గలవారు. వీరి యోర్దాను ఇవల పడమటి వైపున నుండు ఇశ్రాయేలుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరి ఏరియా పెద్దవాడాయెను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని
యాజేరునందున వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులకు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోనూ రాజకార్యముల విషయంలోనూ రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను. 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనే వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నిలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగమున మీద జబ్దియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదీయు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభా ముఖ్యునుడగు బెనయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనయా ఆ 30 మంది పరాక్రమశాలిలో ఒక్కడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మిజాబాదు ఉండెను. నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన ఆషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్యా అతని తర్వాత అధిపతి ఆయను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఐదవ నెలను ఇష్టాహేతీయుడైన షమ్హూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఆరవ నెలను తెకోనీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడైన హెలెసు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఎనిమిదవ నెలను జెరాహీలో సంబంధుడునగు హూషాతీయుడైన సిబ్బేకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. తొమ్మిదవ నెలను బెన్యామీలో సంబంధుడును అనాతోతీయుడైన అబియేజెరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జెరాహీలో సంబంధుడును నెటోపాతీయుడైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిం సంతతి వాడును పిరాతోతీయుడైన బెనయ్య అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీయుల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా జిక్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మైకా కుమారుడైన షెపట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మీకాయేలు కుమారుడైన ఒమ్రి ఇశ్శాఖారీయులలో అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన ఎరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజర్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రామీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదయ కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనులకు అబ్నేరు కుమారుడైన యహాషియేలు అధిపతిగా ఉండెను. దావీదు దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రములంతగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను. కనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గల వారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలు మీదికి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించనే కానీ దాన్ని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంతముల గ్రంథంలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మవేతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలముల పనిచేయు వారి మీదను భూమి దున్నువారి మీదను
కెలూబు కుమారుడైన ఎజ్జిరి నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రమాతీయుడైన షిమీయు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్ల మీద షిత్మీయుడైన జబ్బియా నియమింపబడెను. షెఫేలా ప్రదేశమున నుండు ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గేదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రాయియు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన ఎహెద్యాయును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకం గల ఆలోచనకర్తే ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. అక్మోని కుమారుడైన యెహీయేలు రాజకుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహితోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహితోపేలు చనిపోయిన మీదట బెనయ్య కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. 28వ అధ్యాయము. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకు రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలు పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజాకు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగు సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయం చేసుకొని సమస్తము సిద్ధపరిచిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తం ఒలికించిన వాడవు కనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు మీద నిత్యము రాజునే ఎండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను: నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును, నా ఆవరణములను కట్టించెను. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను, నా న్యాయ విధులను అనుసరించినడలా నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గాయకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికినెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించినెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకును, మందిరపు కట్టడమునకును, బొక్కసపు శాలలకును, మేడ గదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదికిని, యెహోవా మందిరపు ఆవరణములకును, వాటి చుట్టూన్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మరియు యాజకులను, లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టియును, యెహోవా మందిరపు సేవను గూర్చి పట్టియును,
యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవా క్రమమునకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారు దీప స్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క దీప స్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లెలకు కావలసినంత వెండిని, ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చు బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకును కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అనే సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుము, వెరువకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారం ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతటి నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారు మనఃపూర్వకంగా పనిచేయు వారును అధిపతులను జనులందరూ నీకు సహాయకులగుదురు. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ చాప్టర్ 29 ఉంది. 29 కూడా కంప్లీట్ చేసుకుంటే మొదటి దినవృత్తాంతంలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రాజైన దావీదు సర్వసమాజముతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నీ స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడలు రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు.
బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలం ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగెను కదా. నీ స్వసాపథ్యములలో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మా పితరులందరి వల్లే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరంగా ఉన్న వాడొకడునూ లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకే మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఈలాగు పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరినూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారం చేసిరి. తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రెపిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇశ్రాయేలందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషంతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగా సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమునందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుట బహుగా ఘనపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజునకైనను కలిగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజయ్యెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికమంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాతు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.